అమెరికా మమ్మల్ని రెచ్చగొడుతుంది, మాతో శత్రుత్వం మీకు మంచిది కాదని శాపనార్థాలు పెడుతున్నారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. తాము రష్యాకు మద్దతుగా 10,000కు పైగా సైనికులను పంపించడం వల్లే అమెరికా తమపై కక్ష కట్టిందని అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. తమ దేశాన్ని సాకుగా చూపించి ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ క్షిపణి ప్రయోగాలకు అమెరికా అనుమతించిందని అన్నారు. దానిపై ఓ రిపోర్ట్. అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్. నిజానికి ఆయన ఎన్నడూ అమెరికాపై ఆరోపణలు చేయకుండా ఉండలేదు. అమెరికాను బూచిగా చూపించి అడపాదడపా క్షిపణి ప్రయోగాలు చేస్తూ పొరుగు దేశాలకు తలనొప్పిగా మారాడు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో స్నేహం పెరగడంతో మరింత రెచ్చిపోతున్నారు. అమెరికా మమ్మల్ని బాగా రెచ్చగొడుతోంది, అది మీకు మంచిది కాదని హితవు పలుకుతున్నారు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లో నిర్వహించిన మిలిటరీ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్రరాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతోందన్నారు. మమ్మల్ని బాగా రెచ్చగొడుతోంది, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచే నిర్ణయాలను తీసుకుంటుందని అన్నారు. ఇలాంటి ఘర్షణ వాతావరణాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రస్తుత పరిస్థితులు థర్మో న్యూక్లియర్ యుద్ధం వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కిమ్ జాంగ్ ఉన్ వెల్లడించారు. ఇక కొరియా ద్వీపకల్పంలో ఇప్పటి వరకు అణుయుద్ధాలు జరగలేదని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ చెప్పారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు తాము ముందుకు వచ్చినా బైడెన్ నుంచి సరైన రియాక్షన్ రాలేదన్నారు. మాపై దూకుడు, శత్రుత్వ విధానం ప్రదర్శించడం విషయంలో అమెరికాలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో మాత్రం ఆయనతో 3 సార్లు కిమ్ జాంగ్ ఉన్ సమావేశమయ్యారు. 2018 నుంచి 19 మధ్య కాలంలో సింగపూర్, హనోయ్, కొరియా సరిహద్దుల్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. ఆ తర్వాత 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉండగా ఉత్తర కొరియా ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో మళ్లీ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. దీంతో నార్త్ కొరియా సైన్యం అలర్ట్గా ఉండాలని కిమ్ జాంగ్ ఉన్ అలర్ట్ జారీ చేశారు. ఇక అమెరికా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని అధికారులకు కిమ్ ఆదేశాలిచ్చారు. ఉత్తర కొరియా అధినేత ఆర్డర్తో కొరియన్ అధికారులు అణ్వాయుధాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. తనకు నచ్చని మాటలను వినేందుకు కిమ్ జాంగ్ ఉన్ ఎప్పుడూ ఇష్టపడరు. ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షల పట్ల ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ తాజా ఆంక్షలు విద్వేషపూరితంగా, అనైతికంగా, అమానవీయంగా, శత్రుత్వపూరితంగా ఉన్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణ అమెరికాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. అది కిమ్ జాంగ్ ఉన్ కు అస్సలు ఇష్టం లేదు. ఈ విన్యాసాల ద్వారా అమెరికా తమను రెచ్చగొడుతోందని ఆరోపిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్ లో జరుగుతున్న యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఉత్తర కొరియా అంశంపై ప్రధానంగా చర్చకు వస్తుందని భావిస్తున్నారు. గత శుక్రవారం జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష చాలా కీలకమైందని ఉత్తర కొరియా పేర్కొంది. ఈ పరీక్షకు కొద్ది రోజుల ముందు ఉత్తర కొరియాపై యుఎన్ మరో దఫా ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియా వైఖరిని యుఎన్ భద్రతా మండలి ఏకగ్రీవంగా ఖండించింది. ఉత్తర కొరియా నిర్వహించిన తాజా అణు పరీక్ష రెచ్చగొట్టే చర్య అని భద్రతా మండలి పేర్కొంది. ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ప్రకటనను ప్రభుత్వ వార్తా సంస్థ KCNA వెబ్సైట్పై ప్రచురించారు. అమెరికా, దాని ఆధీనంలో పనిచేసే శక్తులు తమపై విధిస్తున్న ఆంక్షలతో తమ దేశం అణ్వాయుధ సంపన్న దేశంగా మారడంలో మరింత మద్దతు లభిస్తుందని ప్రకటనలో ఉంది. తాము ఈ ఆంక్షలకు లొంగేది లేదని కూడా ఉత్తర కొరియా తెలిపింది. సెప్టెంబర్ 11న తమపై విధించిన తాజా ఆంక్షల లక్ష్యం తమ దేశాన్ని వినాశనం వైపు నెట్టివేయడమేనని ఉత్తర కొరియా అంటోంది. ఆంక్షలతో ఉత్తర కొరియా ప్రభుత్వాన్ని ప్రజలు నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని ఉత్తర కొరియా ఆ ప్రకటనలో తెలిపింది. అయితే ఉత్తర కొరియా ఈ నెలలో అత్యంత శక్తివంతమైన అణు పరీక్షను నిర్వహించిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పక్కనే ఉండే దక్షిణ కొరియా ద్వారా తెలిసింది. ఇంధన సరఫరాల్ని అడ్డుకోవడం, ఆదాయ వనరుల్ని దెబ్బతీయడం, చమురు దిగుమతులపై నిషేధం విధించడం, వస్త్ర ఎగుమతుల్ని అడ్డుకోవడమే ఈ ఆంక్షల లక్ష్యమని ఉత్తర కొరియా అభివర్ణించింది.